ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్లబల్లి మాటలతో కాలం వెల్లిదిస్తుందని అన్నారు. ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలని, లేని ఏడల రైతులను ఐక్యం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్వం, మాసంపల్లి నాగయ్య, ఎదునూరి మాదర్, బెల్లి సంపత్, వివిధ గ్రామాల నాయకులు పనికిర భాస్కర్, సోమ నర్సయ్య, టి లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగం పట్ల కనీసం ప్రేమ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సౌతితల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నియోజకవర్గంలో పాలకుర్తి రిజర్వాయర్ కనుక పూర్తి చేస్తే దాని కింద దాదాపుగా సుమారుగా 7,500 మంది రైతులు బతకొచ్చు అని చెప్పేసి, ఎకరాలు బతకొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అటు ప్రాజెక్టులు పూర్తి చేయరు, ఇటు రైతులకు పనిముట్లు కానీ అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీలో ఇవ్వరు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు, మరోవైపు రైతులకు రుణమాఫీ చేయరు. అదే సందర్భంగా రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల కాడ అప్పులు తీసుకొచ్చి ఈరోజు వారు అప్పులు కట్టక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవపడతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా రైతాంగం పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ ఉన్నా, వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్నా ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా దేవాదుల ద్వారా నీరును అందించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకుంటే రైతాంగాన్ని ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలో చెన్నూరు రిజర్వాయరు, ఇటు పాలకుర్తి రిజర్వాయరు ఉన్నది. రెండు పూర్తి చేయక గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. దానికి ప్రభుత్వం కేటాయించింది 66 కోట్లు పాలకుర్తి రిజర్వాయర్కు, కనీసం 18 కోట్లే కేటాయించారు, పూర్తిగా పని కాలేదు. అదేవిధంగా చెన్నూరు రిజర్వాయరు 100 కోట్లు ఎక్స్పెండ్, దానికి 20 కోట్లే కేటాయించారు. మళ్ళీ గత ప్రభుత్వము పూర్తి చేయలేదు పనులు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రీఎక్స్పెండ్ చేసి దానికి 70 కోట్లు అదనంగా రీఎక్స్పెండ్ చేశారు. 200 కోట్లు పెంచారు. 200 కోట్లే కానీ ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు.